నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. జుక్కల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఫైర్ అయినటువంటి లక్ష్మీకాంతరావు నేత ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే హనుమంత షిండే జుక్కలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని లక్ష్మీకాంతరావు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఎలాంటి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి. సాధారణ ఉద్యోగిగా ఉన్న షిండే ఎమ్మెల్యే తర్వాత వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లక్ష్మీకాంత్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఇందిరామ ఇండ్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కనిపించలేదని ప్రధానంగా లక్ష్మీకాంతరావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్ చెప్పండి. కర్ణాటక ఎన్నికల తర్వాత అస్సాం పార్టీలో జోష్ పుంజుకుంది. ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రతిపక్షం అంటూ కూడా ఇటు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యే సంబంధించిన ఎప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎండగడుతూ లక్ష్మీకాంతరావు కూడా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి లక్ష్మీకాంతరావు ఉన్నారు. మీరు అడిగి మీరు తెలుసుకుని చెప్పండి. మీరు జుక్కల్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ప్రజల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ముందు మీ దృష్టికి తీసుకెళ్తున్నారు? జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలకు విపరీతమైనటువంటి ఏ మౌలిక సదుపాయాలు కూడా లేవు. చాలా మామూలు పరిస్థితులనే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు రకరకాల ఇబ్బందులకు గురవుతుండే. ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల విషయానికి వచ్చేసేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను గత 10 రోజుల్లో నుండి ఈ అతివృష్టి అధిక వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలను అర్థం చేసుకుంటే కొన్ని చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. మొన్న రాచూర్ అనే గ్రామానికి వెళ్ళినట్టయితే ఆ గ్రామము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడానికి అసలు నానా ఇబ్బందులు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ విషయాన్ని నేను వీడియో ముఖంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న లింబూర్కి వెళ్ళాను. అక్కడ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే యాక్చువల్గా నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక మహిళ గర్భిణీ స్త్రీ డాక్టర్ పరీక్షలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోడ్ నుంచి ఆ ఊరు నుంచి మన హాస్పిటల్కు పోలేని పరిస్థితుల్లో ఆమె రిపోర్ట్లను వాళ్ళ బంధువు తీసుకుపోయి డాక్టర్కి చూపించి ఆమెకు వైద్య సహాయం కొరకు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా ప్రసవించాల్సిన పరిస్థితి వస్తే ఆమెను హాస్పిటల్కి ఎట్లా తీసుకుపోతారు? ఇప్పుడు మందులు వైద్య సలహా అంటే తీసుకోవచ్చు, కానీ ఇంకో విషయం ఎంత బాధాకరం అంటే పేషెంట్ని చూడకుండా డాక్టర్ మందులు ఇవ్వాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంది? రోడ్ లేకపోవడమే. కాబట్టి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలు రోడ్లనే కాదు, ఇక్కడ ఎలాంటి సదుపాయం లేవు. మొన్న జుక్కల్ మండల కేంద్రంలో నీటి పరిస్థితి నీరు లేకపోవడం వల్ల అందరు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు కూడా నేను జుక్కల్కి వెళ్ళాను. ఉదయాన్నే వెళ్ళి చూసి ఎస్సీ వాడాలో అక్కడ అంతా చూస్తూ ఉంటే అసలు నీళ్లు తాగడానికి మంచి నీళ్ళు అనే సదుపాయం లేదు. ఆ నీటి బిజినెస్ కూడా జుక్కలు ఒక మాఫియా లాగా జరుగుతుంది. అధిక ధరలకు నీళ్ళు అమ్మడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే ముందట బస్టాండ్ చూస్తుంటే ఏమంటారు బిచ్చుకుంద బస్టాండ్ ఎంత దారుణంగా దరిద్రంగా ఉంది. సో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారు అస్సలు పట్టించుకున్న పాపాననే పోలేదు. ఆయనకు తన సొంత స్వలాభం కొరకు చేసే వ్యాపారాలను, తన స్వలాభం కొరకు చేస్తున్నటువంటి అక్రమ ఇసుక రవాణాను మీద దృష్టి పెట్టడానికే సమయం సరిపోవడం వల్ల ప్రజల కష్టాలను పట్టించుకునేటటువంటి ఆయనకు ఆ సమయమే దొరకలేదు. ప్రజల సమస్యను అసలు ఆయన పట్టించుకోనే లేదు గత 15 సంవత్సరాలు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇక్కడ జుక్కల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అనేక సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. తాము కొన్ని తక్కువ సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపెట్టాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి ఇంకా చేసి చూపెడతామని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. 15 సంవత్సరాలు అనేది రాజకీయ జీవితంలో చాలా పెద్ద టైం అండి. ఒక రాజకీయ నాయకుడు 15 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినాడు అంటే ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆ తర్వాత ఆయన చేయలేడు అని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాజెక్టు చూసినా కూడా
ఫండ్స్ శాంక్షన్ అయినటువంటి చాలా హసన్ టాక్లీ దగ్గర ఒక బ్రిడ్జ్ గురించి నేను చెప్తాను. ఆ ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఫండ్స్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ పనులు చేయించలేకపోతుంది. కారణం ఏంటంటే వీళ్ళు అడుగుతున్నటువంటి అత్యధిక మోతాదులో పర్సెంటేజ్ అడుగుతున్నటువంటి లంచాల వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి పనులు చేయట్లేదు. దానివల్ల ప్రజలకు విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. చేసిన అభివృద్ధి ఏముంది? అభివృద్ధి చేసినాము. ఏం చేసినారు అభివృద్ధి? నేను మొత్తం ఒకసారి మీరు నాయంబడి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి చూడండి. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లుందా జుక్కల్ నియోజకవర్గంలో? ఒక్క ఇల్లు చూపించండి డబుల్ బెడ్రూమ్ది. ఒక్క చోట మొత్తం నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ లేదు. ఎక్కడ కూడా జనాలు నీటి కోసం కటకటలాడుతున్నారు. రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. హాస్పిటల్ బాగాలేవు. కనీసము ఆల్రెడీ ఉన్నటువంటి హాస్పిటల్ ఎప్పుడో ఆయన అధికారం రాకముందే ఉన్నటువంటి హాస్పిటళ్ళు కానీ బస్ స్టాండ్లు కానీ వాటిని సరిగా నిర్వహించలేకపోతున్నాడు ఈయన. 15 సంవత్సరాల కింద మీరు ఆలోచించండి. నిజాం సాగర్ బస్ స్టాండ్ ఒక ఉదాహరణకు, లేకపోతే మన బిచ్కుందా బస్ స్టాండ్, మన కళ్ళ ముందు ఉన్నటువంటి బస్ స్టాండ్ 15 సంవత్సరాల కింద ఎట్లా ఉండే బస్ స్టాండ్? 15 సంవత్సరాల కింద ఈ బిచ్కుందా బస్ స్టాండ్ ఇంత దురదృష్టము, ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉండిందా? చేసిన అభివృద్ధి ఏంది? ఒక్క చోట కూడా ఏమంటారు సెంట్రల్ లైటింగ్ లేదు. రోడ్ల పరిస్థితి అధోగతి. ప్రజలకు అసలు పట్టించుకునే ఏమంటారు ఒక సమయం కేటాయించేటటువంటి పరిస్థితులు కూడా లేరు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు గత 2 పర్యాయాలుగా వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అంటే నిజాం సాగర్ని కూడా దళిత బంధు కింద పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఘనత తమదే అని చెప్తున్నారు. దళిత బంధు కింద తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా వాళ్ళదే. కానీ దళిత బంధు నుంచి రాష్ట్రంలోనే అత్యధిక లంచాలు తీసుకున్నంత ఘనత కూడా వాళ్ళదే. ఎందుకంటే ఒక్క 10 లక్షల దళిత బంధు కోసము 8 లక్షల వరకు లంచాలు తీసుకున్నంత ఘనత దాంట్లో మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా గిన్నీస్ రికార్డు కూడా, గిన్నీస్ బుక్లో కూడా వీళ్ళ పేరు నమోదు చేయొచ్చు. దళిత బంధు నిజాం సాగర్ మండలంలో ఒక ఏమంటారు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధమా? నేను ప్రశ్నిస్తున్నా. మీ పత్రిక, మీ ఛానల్ ముఖంగా నిజాం సాగర్ మండలం దళిత బంధు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా. మరి నిజాం సాగర్ మండలంలో దళిత బంధులో జరిగినటువంటి అవకతవకల గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేసి దాన్ని హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపిద్దాం. దానికి వీళ్ళు సిద్ధమా? ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే చనిపోయిన వాళ్ళకు కూడా దళిత బంధు ఇవ్వడం జరగలేదా? మీ పార్టీ వాళ్ళకు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. వాటికి ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటారా? అది నిజం కాదా? మరి ఒక విషయం ఏంటంటే దళిత బంధు అనేది ఒక పెద్ద నాటకం. నిజాం సాగర్ దళితులు మాత్రమే దళితులా? మరి వేరే మండలాల్లో దళితులు కారా? వాళ్ళకి దళిత బంధు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? ఎప్పుడు ఇస్తారు? మరి వేరే దళితుల పరిస్థితి ఏంది? వాళ్ళని ఇప్పుడు చిన్న చూపు చూసినట్టే కదా. ఒక మండలానికి ఇచ్చినావు, ఆ దాన్ని కూడా ఏమంటారు పూర్తిగా భ్రష్టు పట్టించినావు. వేరే మండలాలు ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంది? అంటే అంచెల వారిగా దళిత బంధు చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఎప్పుడు అంచెలు? ఎప్పుడు? మీరు చెప్పండి. ఇప్పుడు ఒక కనుచూపు మేరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు దళిత బంధు? అరే రైతు బంధే ఇంకా 5 ఎకరాల పై చిలుకు వాళ్ళకి ఇంకా ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఇక దళిత బంధు ఏమి ఇస్తాడు ఈయన? ఇంతవరకు రైతుకు పెట్టుబడి కోసం అవసరం పడుతుంది మన రైతు బంధు అమౌంట్. ఇంతవరకు అందరి నాట్లు పెట్టుబడులు అంతా అయిపోయినాయి, కానీ ఇంతవరకు ఈయన రైతు బంధు ఇవ్వలే. అరే డుక్కల్ నియోజకవర్గంలో పంట నష్టపోయినటువంటి రైతులకు 10,000 రూపాయలు పరిహరిస్తా అని చెప్పినటువంటి గొప్ప మనిషి ఇంతవరకు ఇవ్వలేదే. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప, ఏషాలు వేసుకొని బైరూపులు ఏషాలు వేసుకొని చెప్పుకోవడమే తప్ప వీళ్ళకి చేసే శక్తి కానీ సామర్థ్యం కానీ ప్రజల కొరకు, ముఖ్యంగా పేద బడుగు వర్గాల కొరకు నిలబడి వాళ్ళ అభ్యున్నతికి చేసే మనసు లేదు. ఆ చేయాలని చెప్పేసి ఆలోచన కూడా లేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ చాలా ఏళ్ళు పరిపాలించింది. ఎక్కడెక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఇచ్చినటువంటి దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్తున్నారు కదా. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా మీ ఛానల్ ముఖంగా. జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఊర్లలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టిందో అక్కడ మేము ఓట్లు అడుగుతాం. మీరు ఎక్కడైతే దళిత బంధు కట్టించారో మీరు అక్కడ ఓటు అడగండి. మీరు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కట్టించినాము కట్టియలేదు అంటున్నారు కదా. ఈ జుక్కల్ నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి గ్రామాల్లో మాత్రమే మేము ఓట్లు అడుగుతాం. మీరు ఓట్లు అడగకండి. మీరు దళిత బంధు కట్టించిన జాగాలు మన డబుల్ బెడ్రూమ్ కట్టించిన చోట్ల మీరు అడగండి, మేము అక్కడ అడగం. దానికి ఈ ఛాలెంజ్కి సిద్ధమా?
ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మనము జుక్కల్ నియోజకవర్గంలో తిరగగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము అంటే కేవలము కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాత్రమే. తర్వాత హనుమంత్ షిండే గారు చేసింది ఏమీ లేదు, అంత శూన్యం. ప్రధానంగా మీరు చాలా వరకు ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అసలు తిరుగులేదు. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మేము అధిష్టానానికి కూడా ప్రతిరోజు రిపోర్ట్ వెళ్తుంది. ప్రతిరోజు మేము కూడా సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా వివిధ ఛానల్స్ ద్వారా మేము అధిష్టానానికి రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి చాలా ప్రగాఢమైనటువంటి గట్టి విశ్వాసంతో, గట్టి ఆశతో ఉన్నారు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ కూడా తమ చేసిన అభివృద్ధి కార్యక్రమంలో తమను గెలిపిస్తుంది అంటుంటే, మరోవైపు బీజేపీ పార్టీ బిట్టు మోడీ షరీఫ్ ఉంది, ఖచ్చితంగా తాము కూడా డబుల్ ఇంజన్ కూడా వస్తుందని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలుస్తుంది, దాంట్లో సందేహం ఏమాత్రం లేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అభివృద్ధి చేసినామంటే నేను ఇప్పటివరకు చెప్పిందంత అభివృద్ధి మీకు కనబడుతుంది. ఒకవేళ అభివృద్ధి ప్రాతిపదిక మీద ఒకవేళ వాళ్ళు అన్నారు, వాళ్ళు నిలబడితే మాత్రము వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. బీజేపీ విషయానికి వచ్చేసేస్తే, బీజేపీ ఒకానొక కాలంలో బీజేపీని ఎవరైనా కూడా అభిమానించేది ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని బట్టి. సిద్ధాంతమే లేకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని పూర్తిగా నీలొదిలేరు. ఒకానొక కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఓటు కోసమైనా ప్రధానమంత్రిని త్యజించాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు ముఖ్యంగా ఉదాహరణకు మహారాష్ట్రలో దొడ్డిదారిన అధికారాన్ని వాళ్ళు చేపడుతూ ఉన్నారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు సిద్ధాంతాన్ని వదిలేసి కేవలం ఏంటంటే ఒక గుజరాతీ వ్యాపారవేత్తల జెండాలు మోస్తున్నారు. వాళ్ళు గుజరాతీ వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకుంటారు, డబ్బులు కూడబట్టేసుకొని వాళ్ళు దేశాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్తారు. బీజేపీకి అసలు జుక్కల్ నియోజకవర్గంలో స్థానమే లేదు. అంటే మీకు ఏ పార్టీ ప్రధాన పోటీ ఏ పార్టీ అనుకుంటారు? ఎంత మెజార్టీ ఎంత వస్తుంది? మాకు ప్రధాన పోటీ ఏ పార్టీ అయినా కూడా ఈ పర్టికులర్ పార్టీ అయినా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కన్నా చాలా ముందుగా ఉంది. కనీసం ఒక 60,000 మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ ఈ జుక్కల్ నియోజకవర్గం ఘన విజయం సాధిస్తుంది. ప్రధానంగా ఒకటి చెప్పినట్టు గులాబీ పాలనలో పూర్తిగా ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని చెప్పి, ఇటు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడు నిజాం సాగర్లో దళితులకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో, దీన్ని ఎంత అవకాశం జరిగే కూడా చాలా తాము సవాల్ చేస్తున్నామని చెప్పి దీనిపై తమతో చర్చకు సిద్ధం